హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం పిండి, కారం, సాల్ట్, వెల్లుల్లి వాటర్, నువ్వులు, ఓమా. ఇప్పుడు వెల్లుల్లిని, జీలకర్రని రెండింటిని వాటర్ వేసుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ని వాటర్ని వేరు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా బియ్యం పిండిని తీసుకొని అందులో టేస్ట్కి తగినంత కారం వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నువ్వులు కూడా వేసుకొని కారము నువ్వులు పిండిలో బాగా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఓమా వేసుకోవాలి. ఇప్పుడు ఓమా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలిపిన తర్వాత ఇందులో ముందుగా వేడి చేసుకున్న వాటర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇందులో వేడి వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాక కాసేపు అయ్యాక ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా పిండిని బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తోని మనము చెకోడీలను చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మీద ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో చెకోడీని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొకటి చేసుకొని చూద్దాము. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఒక ప్లేట్ మీద చేత్తోని ఇలా సన్నగా తాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ షేప్లోకి పెట్టేసుకొని వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెకోడీలన్నీ రెడీ అయిపోయాయి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చెకోడీలు రెడీ అయిపోయాయి. వీటిని వేడి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కాల్చుకోవాలి. అంతేనండి, టేస్టీ క్రంచీ చెకోడీలు రెడీ అయిపోయాయి. ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.